ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ల స్ఫూర్తితో సంక్రాంతి పండుగ సందర్భంగా క్రీడోత్సవాలకు జనసేన, టీడీపీ యువ నాయకులు శ్రీకారం చుట్టారు. తాడేపల్లి సూపర్ లీగ్ పేరుతో ఉండవల్లి దేవుడి మాన్యం గ్రౌండ్ వేదికగా ఈ క్రీడా సంబరం జరగబోతుంది. ఈ సందర్భంగా నులకపేట ప్రెస్ క్లబ్ లో లీగుకు సంబంధించిన బ్రోచర్ ను జనసేన పార్టీ సీనియర్ నాయకులు జొన్న రాజేష్, టీడీపీ నాయకులు గాదే వినయ్, పలువురు నేతలు ఆవిష్కరించారు. అనంతరం జొన్న రాజేష్ విలేకరులతో మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో విజయం సాధించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్న మన అందరి మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో పలు క్రీడా టోర్నమెంట్లు నిర్వహించి యువతకు స్ఫూర్తిగా నిలిచిన నారా లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకుని నిర్వహిస్తున్న తాడేపల్లి సూపర్ లీగును జయప్రదం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. మా నాయకుడు జనసేనాని, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, అలానే మన జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యా ఐటీ శాఖ మంత్రులు, అలానే మంగళగిరి శాసనసభ్యులైన నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఈ తాడేపల్లి టెన్నిస్ లీగ్ అనేది ఒక టోర్నమెంట్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, తాడేపల్లిలో అఖండ మెజారిటీతో ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ఎన్నో టోర్నమెంట్లు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నో టోర్నమెంట్లు నిర్వహించుకోవడం జరిగింది. ఆ టోర్నమెంట్లు మేము చూసి ఉన్నాం కాబట్టి ఆయన నిర్వహించిన టోర్నమెంట్లని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ జనసేన, తెలుగుదేశం కలిపి తాడేపల్లిలో మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా తాడేపల్లి సూపర్ లీగ్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ని మేము నిర్వహించడం జరిగింది. ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణమే ఈ టోర్నమెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అలానే మన జనసేన ఇన్ఛార్జ్, మంగళగిరి ఇన్ఛార్జ్, మెడికల్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆశీస్సులతో, అలానే నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఈ టోర్నమెంట్ మేము ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్కి సంబంధించి ఈరోజు మేము పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. నా జనసేన తరపున నేను, మా టీం, అలానే తెలుగుదేశం తరపున తెలుగుదేశం ఉండవల్లి గ్రామ అధ్యక్షులు గాదే వినయ్ గారు, అలానే తెలుగుదేశం నాయకులు వచ్చారు ఇక్కడికి ఈ ఈవెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మొత్తం దాదాపు 30 టీముల వరకు ఇప్పటివరకు వచ్చాయని తెలిసినాయి మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా. ఈరోజు సాయంత్రం ఆ టీములు డ్రా తీసి రేపు 10 గంటల నుంచి 12వ తారీఖు వరకు ఈ టోర్నమెంట్ జరిగిద్ది. 12వ తారీఖున మనం ఫైనల్గా విజేతలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది. రేపు మార్నింగ్ స్టార్ట్ చేస్తాం ఈవెంట్. రేపు మార్నింగ్ 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. మొత్తం ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 10,000, మొత్తం 30,000 రూపాయలు. మంగళగిరితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి విజయం అనేది ఎంత కీలకమైందో అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి, అలానే తెలుగుదేశం తరపున చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ఆయన స్ఫూర్తితో మేము ఈ టోర్నమెంట్ ఎందుకు నిర్వహిస్తున్నామంటే, కూటమి తాలూకా ప్రభావం మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ కూటమి ఎంత బలంగా ఉందో చాటడానికి, అలానే మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూడా కూటమి యొక్క ఆ విజయంతో పాటు ఈ సంబరాలు, ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా ఒక ఫ్రెండ్షిప్ మ్యాచ్ లాగా, అంటే దాదాపు కూటమిలో ఉన్న అన్ని పార్టీలు కలిసి ఈ టోర్నమెంట్ చేస్తున్నాయి. ఇది ఒక శుభ పరిణామం. ఇటువంటి టోర్నమెంట్లు మాతో పాటు అందరూ కలిసి వచ్చి ఇక్కడ దాదాపు ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు తెలుగుదేశం సంబంధించిన నాయకులు అందరూ సపోర్ట్గా, అలానే బీజేపీ, జనసేన సంబంధించి పూర్తి స్థాయిలో నాయకత్వం చెల్లపల్లి శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి, మండల నాయకుల దగ్గర నుంచి, టౌన్ నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది నిజంగా కూటమి బలపడటానికి ఈ 5 సంవత్సరాలు ఈ కూటమి ద్వారా అందరం కలిసి మెలిసి ఒక జట్టుగా ఉండటానికి ఈ టోర్నమెంట్ మేము కృషి చేస్తాం. ఈ టోర్నమెంట్ నాంది పలుకుతుంది. అలానే ఈ టోర్నమెంట్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు కూటమితో తెలుగుదేశం, జనసేన కలిపి మరిన్ని కార్యక్రమాలు మంగళగిరి నియోజకవ్యాప్తంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషంగా ఉంది. ఈ ఈవెంట్ మొత్తం 6 రోజుల పాటు జరుగుతుంది. దాదాపు 30కి పైగా టీంలు ఇప్పటికీ ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. మొదటి ప్రైజ్ కింద 30,000 రూపాయలు, రెండో ప్రైజ్ కింద 15,000 రూపాయలు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్. ఎలా అయితే లోకేష్ గారి ఆధ్వర్యంలో టీమ్స్ జరుగుతాయో ఆయన స్ఫూర్తితో మేము ఇది నిర్వహిస్తున్నాం కాబట్టి అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఈ వారం రోజుల పాటు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ టోర్నమెంట్ మేము నిర్వహించుకుంటున్నాము.
అలాగే ఈ టోర్నమెంట్ గురించి గాదే వినయ్ గారు మన తెలుగుదేశం ఉండవెల్లి గ్రామాధ్యక్షులు గాదే వినయ్ గారు మాట్లాడతారు. ధన్యవాదాలు. నారా లోకేష్ గారి ఆశీస్సులతో రేపటి నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ టోర్నమెంట్ 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరుగుతుంది. నగదు బహుమతి స్పాన్సర్ వచ్చేసి తాడేపల్లి మండల ప్రధాన కార్యదర్శి కొల్లిశేషు గారు. ఫస్ట్ ప్రైజ్కి వచ్చేసి 30,000, సెకండ్ ప్రైజ్కి వచ్చి 12,000, థర్డ్ ప్రైజ్కి వచ్చి 7,000 ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి నుంచి టీఎస్ఎల్ టోర్నమెంట్ సంక్రాంతి సందర్భంగా ప్రారంభమవుతుంది.